నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఇంకా నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంకా ఎర్లీ మార్నింగ్ నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసి కిందకి పోతిని. ఇంకా కింద అక్క వాళ్ళంతా రెడీ అయిపోయిండారు. మా ఇంటికి ఒక కృష్ణమ్మ అజ్జి వస్తుంది కదా! సో, ఆ అజ్జి నాకి అక్కకైతే క్లోజ్ ఫ్రెండ్ తరనే. ఆ అజ్జి వండుకొని ఎప్పటినుంకనో అడుగుతూ ఉండే. బట్ మాకే టైము లేదంటే ఏమన్నా ఫ్రీ ఉంటా ఉన్నాం. సో, మేము యాపదు ఇట్లే. బట్ ఫైనల్‌గా మేమందరూ కలిసి 1 డే ట్రిప్ తర ప్లాన్స్ చేసుకొని పోతా ఉన్నాము. ఈ హౌస్ చూస్తారా? ఎక్కడొచ్చినా ఫోన్ చేస్తూనే ఉంటుంది. పూలు కట్టేది అది ఇది. సో, ఇంకా దేవునికి అవుతుంది అనేసి అక్కడే రోజు పొద్దుకి మేము ఒక 5 నిమిషాలు ఇచ్చేసేతలకే పూలంతా పీక్కొని కట్టుకొని ఇంకా వీళ్ళైతే పొనుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అదే ఇంట్లోనే చేసుకోవచ్చింది పలావు. సో, ఇంకా తిని ఇంకా వీళ్ళకైతే తిన్నాక ఎనర్జీ వచ్చేసింది. ఆడుతూ ఉన్నారు గేమ్. ఇంకా మేము కార్లో పోతా ఉన్నాము. యాడికి అంటే కదిర్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. ఇంక ఈ కుంకుమ చూస్తేనే తెలిసిపోతుంది కదా కదిరికి వచ్చినాము అనేసి. ఇంకా ఇక్కడ ఫేమస్ ఏమంటే ఈ అవ్వోళ్ళు ఇంటి దేవుడు వచ్చేసి కదిరి నరసింహస్వామి. ఎవడు హోలీ పండుగ టైంలో అంటూనే ఉంటుంది, రాండా పోదాము, నేను తోడుకొని పోతాను రాండా అనేసి. ఆ అవ్వ తోడుకొని పోయేదానికైనా మనమే అవ్వని తోడుకొని పోతే బాగుంటుంది అనిపించి ఇంకా ప్లాన్స్ వేస్తుంది నేను అక్క. ఏమంటే మా హస్బెండ్ టైం ఉంటే అన్నకు టైం ఉండేలే, అన్నకు టైం ఉంటే మా హస్బెండ్ టైం ఉండేలే. బట్ ఈ సతి ఏమంటే ఇద్దరికి టైం ఉండే, ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండే వచ్చేదానికి. సో, వాళ్ళు కూడా చూడలేదు మేము. సరే పోదాం 1 డే అనేసి ప్లాన్స్ వేస్తుంది. వస్తే ఇంకా వెదర్ అయితే సూపర్గా ఉండే. ఇంకా అవుతానే వాన పొడి నిలిచిండే. ఏమంటే ఇదే ఫస్ట్ టైము ఈ దేవస్థానంకి వచ్చిండేది కదిర్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. దర్శనం అయితే చాలా బాగా అయ్యా. ఏమంటే కొంచెం నిదానము లేట్ అయ్యా. ఏమిటికి అనేది అర్థం కాలేదు. రష్ ఉండలే, క్రౌడ్ ఉండలే, అయినా కూడా స్లోగా అయ్యా. బట్ మార్నింగ్ మేము రీచ్ అయింది 8 o'clockకి టెంపుల్లో. బట్ వచ్చేతలకి 12 అయిపోయింది. ఏమిటి అంతసేపు అయినో అర్థమే అవుతలేదు. ఇంకా కార్ ఎత్తుకొచ్చేదానికి పార్కింగ్ ఇంకా పోయా అన్న. ఇంక ఇక్కడ కళ్యాణి దగ్గరికి పోదాము అంటే ఇంకా లాక్ చేసిండ్రి. ఇంకా కార్లో కూకొని ఇంకా లేట్ అయిపోయి ఇంకా హోటల్ సిక్కేతలకి స్నాక్స్ ఏమైనా తింటాము అని ఇంకా అక్క అయితే కార్లోనే ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంది. ఇంకా వీళ్ళైతే స్నాక్స్ ఇచ్చింది. సో, అది తినుకొని వస్తూ ఉండ్రి. ఇంకా ఆడే కొంచెం ముందరికి ఇదంతా ఫుల్ మౌంటైన్, స్నో తరనే ఉండే, స్నో ఫాగ్ అట్లా. అండ్ నాకు ఈ క్లైమేట్ అంటే చాలా ఇష్టము. ఇంకా ఈడే హోటల్ వచ్చి ఇంకా హోటల్లో లంచ్ తినేసి ఫుల్ కోల్డ్గా ఉండే షెల్కి చేతులు ఉజ్జుకుంటా ఉంది అక్క. ఇంక ముందుకు పోతే ఇంకా చిక్బళ్ళాపూర్ సైడ్ ఇంకానే వస్తుంది. సో, ఇంక పోయి ఇంత దూరం వచ్చినాము. ఇంక ఈషా టెంపుల్ చూసుకొని పోతాము. ఇంకా మా జొత్తులో కృష్ణమ్మ అజ్జి వచ్చింది కదా! సో, ఆ అజ్జి చూడనే లేదు అని. సరే ఇంక చూసేయి, ఇంకా ఈ ఏడాది చూసేయి, ఇంకో నెక్స్ట్ ఏడాది నువ్వు ఉంటావో లేదో అని మా హస్బెండ్ గేలీసేస్తూ ఉండే. సో, ఇంకా ఆవుని తోడుకొని ఇంకా టెంపుల్కి వస్తుంది. ఏమంటే ఇక్కడికి వస్తే మాత్రము ఆ చుట్టూ ఆ క్లౌడ్స్ ఇంకా క్లైమేట్కి ఆ శివుణ్ణి చూస్తూ ఉంటే కైలాసం పర్వతంలో శివుని చూసినట్లే ఉంటుంది. నాకైతే మాత్రము అంత ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్గా ఉంటుంది. అండ్ నంది ఉండలేదు. నా ప్రీవియస్ బ్లాగ్లో నేను వీడియోస్ వేసింది. ఫస్ట్ ఇది ఈషా టెంపుల్ ఓపెన్ అయినాడు ఆవిడ ఉండలేదు నంది. నేను మా హస్బెండ్కి అదే చెప్తా ఉన్నాను, చూడు ఇప్పుడు పెట్టిండారు అంటే మా హస్బెండ్ లేదు ఉండే అంటూ ఉండే. బట్ నాకు మా హస్బెండ్కి ఆర్గ్యుమెంట్ అవుతూ ఉండే. నాకు ఫైనల్గా ఇంకా ఆర్గ్యుమెంట్ వదిలేసి ఇంకా కదా ఎంజాయ్ చేస్తాము, ఇంకొచ్చినాం కదా అనేసి వస్తుంది. ఇంకా కొన్ని ఇక్కడ ఫొటోస్ వీడియోస్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ అయితే మాత్రం ఫుల్ హ్యాపీ. నా కొడుకు అయితే ఎలా అంటే నా కొడుకు ఫేవరెట్ గాడ్ శివ. సో, దానికి ఇంకా నేను ఇంకా అక్కను అజ్జి నిలుచుకొని
ఫోటో తీయంటే వీడియో తీస్తే పర్వాలేదు ఉన్ని అనేసి ఇంకా సరే ఇంకా చుట్టూ రౌండ్స్ పార్క్కి వస్తాము అనేసి ఇంక మెల్లగా వస్తాము. ఇంక ఇక్కడైతే మాత్రము బ్యాక్ సైడు ఆ ఎయిర్స్ ఎంటికల డిజైన్స్ ఇస్తారు కదా, అది మాత్రం నాకు భలే ఇష్టము. ఎంత బాగా చేసిండారు రియల్గా చూస్తే అది దేవుడు కూకొని ఎంటికలు ఉన్నట్లే అనిపిస్తుంది నాకైతే. ఇంకా చుట్టూ అయితే మౌంటైన్స్. ఇంకా మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్స్ ఇస్తూ ఉంటారు ఆవుకి. నాకైతే నవ్వు వస్తూ ఉండే నాకే అక్కికి. ఇంకొంతసేపు ఆడే ఉంటుంది. ఇంకా నా కొడుకైతే నమస్కారం చేసేదానికి ఒక నిమిషం కూడా అయితే ఉండలే. పొడి ఇచ్చేస్తా ఉన్నాం. బట్ వన్ ఫేవరెట్ కొడుకు కదా, సో దానికి ఇంకా నేను కిందకు దిగుతూ ఉన్నాను. ఇంకా చాలాసేపు ఉండే కైలే. ఇంకా ఈవినింగ్ అయితే లైట్ షో అంతా చేస్తారు కదా, సో మేము ఉండలేదు. ఆల్రెడీ ఎర్లీ మార్నింగే ఇచ్చిండేది ఇల్లు. సో ఇంక ఇంటికి పోతాము అనేసి ఆడే రోజు పొద్దుండేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతా ఉంటుంది. ఇంకా ఇంటికి పోయే తెలికి ఇంకా నైట్ అయిపోయా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.